నిజంగా నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీ కుటుంబానికి భారం వహించాలి. ఆ భారం ఉంటుంది. నీ ఇంటి వారందరినీ దేవుని మందిరాన్ని నడిపించుకోవాలి, దేవునిలో ఎదగాలి, ప్రార్థనకి నడండి. కానీ అలా ఉండాలి. అలా ఉంటే కుటుంబాలు ఎప్పుడూ బాగుపడతాయి. వణుకు పుట్టాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఏదో అంటారు లోకులు, గుడికి ఏటపోతూ అంటారు కదా, వీళ్ళు లాగుతూ ఉంటాడు, దానికేమో మనసు ఉండదు. ఎందుకని? మందలో నుంచి వేరు చేసి మెడకేమో తాడు పెట్టి లాక్కెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో అని దానికేమో మనసు ఉండదు పాపం. ఆ టైపులో మనసు లేకుండా దేవుని సన్నిధికి రావడం వల్ల ఏం ప్రయోజనము ఎవరు పొందలేరు. నా దేవుని సన్నిధిలో శ్రద్ధ భక్తి కలిగి మీరు ఆయనను వెతుకుతూ ఆయన ఆరాధిస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కాడండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యమునకు వెళదాం. భక్తి కలిగిన వాళ్ళు బైబిల్ తీసుకోండి. మిమ్మల్ని ఏం పదే పేరు పెట్టి ఏం బతిమాలవలసిన పని లేదు. చూస్తున్నాను కొంతమంది పరిస్థితులు తెలుస్తాయి కదా బోధించే వారికి మాకు. అందుకే ఆ మాట అంటున్న, భక్తి గల దేవుని ప్రజలు బైబిల్ తీసుకోండి. సెల్ ఫోన్లు ఎవరు బైబిల్ చదవకూడదు. అలాంటి అలవాట్లు ఇక్కడెక్కడ ఎవరు చేసుకోకూడదు. బైబిల్ మాత్రమే తీసుకోవాలి. నిర్గమకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. చాలండి, తల్ల పైకి లేపండి. నేను మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్తాను. సిట్ రైట్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు ఈ మాట. మోషేకు దేవుడు ఈ మాట చెప్పారు. తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. పైనుండి మనం చూస్తాము, ఇదంతా ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు చెప్పారు. ప్రత్యక్ష గుడారం సపోజ్ ఇదే అనుకోండి, ఇది మందిరానికి సాదృశ్యం. అది ఇలాగా ఈ ప్రక్క స్తంభాలు, ఇత్తడి స్తంభాలు నిలబెట్టబడి ఉంటాయి. చుట్టూ తెర కడతారు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఒకటి బయట ఆవరణ, తరువాత పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం తర్వాత అడ్డతెర ఉంటుంది, అవతల అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు ఉంటాయి. వినండి. ఆవరణలో సూర్యుని వెలుతురు, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం యొక్క వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో షకీనా యొక్క ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవరణలోకి బలర్పించేదానికి సామాన్యమైన ప్రజలందరూ వస్తారు. అక్కడ బలిపీఠం, ఇత్తడి గంగాళం అక్కడ ఉంటాయి. బలులు అర్పించుతారు. అక్కడ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం, అక్కడ ధూపవేదిక ఉంటాయి. అక్కడ యాజకుడైన వారు అక్కడికి వచ్చి ఆ పరిచర్య చేస్తారు. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు
మాత్రమే సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని పట్టుకొని ప్రవేశిస్తారు. ఈ ప్రత్యక్ష గుడారంలో ద హై హోలీ ప్లేస్, ఆ బాగా ఉన్నతమైన పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఏమిటి అని అంటే మందస్సం అక్కడ ఉంటుంది. ఇది మందస్సం అంటే దాని నమూనా ఇలాగా మందస్సం. ఈ మందస్సము ఇది కరుణాపీఠము, ఇది మందస్సం. దీని పొడవు కొలతలు చెప్పారు. ఇదంతా మందస్సమే. ఈ మందస్సాన్ని దేనితో చేస్తారు, తయారు చేయాలంటే ఇదంతా తుమ్మకర్ర. దీని పొడవు ఎన్ని ఇంచులో అక్కడ అన్నీ చెప్పారు. ఇది తుమ్మకర్రతో చేయబడుతుంది. చేయబడిన తర్వాత ఇదంతా అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ప్యూర్ గోల్డ్, శుద్ధ సువర్ణముతో పొదిగించబడుతుంది. శుద్ధ సువర్ణముతో ఈ మందస్సము పొదిగించబడుతుంది. ఈ వర్తమానం ఈరోజు మీతో పంచుకుంటానికి ప్రభువు నా హృదయములో ఉంచిన ఆలోచనలు, ఆ మాటలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మరొకసారి మనమందరము దేవుని స్తుతించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడి వర్తమానం ద్వారా మనందరితోనూ ప్రభువు మాట్లాడునుగాక. రండి, మందస్సమును గూర్చి కొన్నిసార్లు ఒక్కొక్క కోణంలో బోధించడం అనేక మంది దైవ సేవకులు జరుగుతుంది. ఇందులో నుండి ఇంకా ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలి. మందస్సం తుమ్మకర్రదే. ఆ వుడ్ తుమ్మకర్రతో అది చేయబడి బంగారు లోపల వెలుపల బంగారుతో తాపడం చేయబడుతుంది. మేలిమి బంగారంతో తాపడం. ఎక్కడ తుమ్మకర్ర కనిపించదు. ఎక్కడ మందస్సములో తుమ్మకర్ర అది కనిపించదు అసలు. అంతా మేలిమి బంగారం లోపల వెలుపట దాన్ని కప్పేసి ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు ఆ తుమ్మకర్రతో చేయబడిన మందస్సం వెలుపట లోపట బంగారుతో తాపడం పెట్టబడిని. అది ఎక్కడ ఉంచబడుతుంది అని అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడుతుంది. ఈ మందస్సాన్ని ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరే వరకు వారి వెంట మోసుకొని తీసుకుని ప్రయాణం చేశారు. ఈ మందస్సం ఒక విధంగా క్రీస్తును చూపెడుతుంది. ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువు కూడా, అది దీపవృక్షమైన, స్తంభాలైన, మందస్సమైన, ఇవన్నీ కూడా విశ్వాసులను లేక సంఘాన్ని కూడా సాదృశ్యంగా కనబడతాయి. ఇప్పుడు మందస్సము మేలిమి బంగారుతో పొదిగించబడినట్టు మనం చూస్తున్నాం 11వ వచనంలో. అది అంతకుముందు తుమ్మ చెట్టు, అది తుమ్మకర్ర నుండి తీయబడిన ఆ వుడ్. అది ఇలా చూడండి, దేవునిని ఎరుగక ముందు మనము జీవించే జీవితము, మనము ఈ శరీరముతో దేవునిని ఎరగకుండా ఈ లోకంలో మనం జీవించిన జీవితము ఉందే, అది తుమ్మకర్రకు సాదృశ్యం. తుమ్మకర్రకు అది సాదృశ్యం. మీకు తెలుసు, తుమ్మకర్ర
తుమ్మకర్రను చూసిన వాళ్ళు మనమందరం ఉంటాం. ఇది ప్రపంచమంతా ఉంటుంది తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రకి ఆ చెట్టు అంతా ముళ్ళు ఉంటాయి. అది చెప్పాలి అని అంటే దాని ఆకులు కూడా ఎవరికి నీడనివ్వడానికి కూడా ఉపయోగపడవు. దాని పళ్ళు కూడా ఎవరికి, దాని కాయలు కూడా ఎవరికి ఆకలి తీర్చవు. ఎందుకు చెప్పాలి అని అంటే అది యోగ్యత లేదు, దానిలో ఏమాత్రం కూడా అర్హత లేదు. దానికి ముళ్ళు ఉంటాయి, హాని చేయడానికి, గుచ్చడానికి ముళ్ళు ఉంటాయి. అదే చెప్పాను కదా, మనము రక్షించబడక మునుపు, దేవుని ఎరుగక మునుపు మన స్వభావాలు అలాంటివి. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ లోకంలో ఆ తుమ్మ చెట్టునే, ఆ వుడ్డునే, ఆ కర్రనే తెచ్చి తుమ్మకర్రతోనే మందసం చేయమని దేవుడు కోరుకున్నాడు. ఆలోచిస్తే ప్రపంచంలో భూమి మీద దేవుడు ఎన్నో ప్రసిద్ధిగాంచిన వృక్షాలు, విలువైన వృక్షాలు ఉన్నాయి. కేదార్, రాజులు సొలొమోను, దావీదు ఇలాంటి వారి అంతఃపురాలు కట్టుకున్నప్పుడు, మందిరాలు కట్టినప్పుడు దేవదారు వృక్షాలు వాడుకున్నారు. అదే చాలా విలువైన వుడ్. అది ఇంకా ఉన్నాయి, కానీ కేదార్ దేవదారు వృక్షం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒలివ చెట్టుకు కూడా ఒక గొప్ప హిస్టరీ ఉంటుంది. అది దీర్ఘాయువు కలిగిన చెట్టు. 150 రోజులు జలప్రళయంలో మునిగిపోయినా అన్నీ చచ్చిపోయాయి, కానీ అది చచ్చిపోదు. రైట్. అయితే తుమ్మకర్ర మనము ఆ ప్లేస్లో పెట్టుకుని చూడాలి. నేను ఆ తుమ్మకర్ర, మీరు ఆ తుమ్మకర్ర. మన స్వభావాలన్నీ చూస్తే మనలో భయంకరమైన కోపం కదా, మనలో ద్వేషించే భావాలు, పగ, అసూయ, కలహబుద్ధి ఏమండి, ఇంకా రకరకాలుగా ఎన్నో, ఈర్ష్య, ఇలాంటివన్నీ, జలస్సీ, ఇంకా ఎన్నో విధాల అపవిత్రతలు, అవిధేయతలు ఇవన్నీ ఉంటాయి. అయితే మనల్ని దేవుడు, ఏ యోగ్యత లేని మనల్ని తుమ్మకర్రతో మందసం చేయమని కోరుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా తనకు మందిరంగా ఉండడానికి, లేక తనను సేవించడానికి, తన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి, తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. స్తోత్రించదము. నా ప్రియులారా, ఈ తుమ్మకర్రగా ఉండకూడదు. తుమ్మకర్రతో చేయమని దేవుడు చెప్పాడు. 11వ వచనంలో చూస్తే దాని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అది మేలిమి బంగారుతో పొదిగించబడాలని చెప్పారు. దీని భావం ఏంటి అని అంటే, మేలిమి బంగారము. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో 3 రకాల లోహాలు వాడారు. ఏంటి అంటే బంగారు, వెండి, ఇత్తడి. ప్రైస్ లార్డ్. గోల్డ్, సిల్వర్, బ్రాస్. 3 లోహాలు వాడారు. గోల్డ్ దైవత్వానికి సాదృశ్యం, సిల్వర్, వెండి క్రీస్తు యొక్క పవిత్రతకు సాదృశ్యం, ఇత్తడి దేవుని న్యాయానికి సాదృశ్యం. నా ప్రియులారా, ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి చెక్కలు ఆ కొలతల ప్రకారం కోసి చెక్కి దాన్ని మందసం చేసి దాన్ని బంగారుతో పొదిగించమని దేవుడు చెప్పాడు. అనగా ఇటు చూడండి, ఇంకేమి నెతుక్కోవద్దు. మనము దేవుని చిత్త ప్రకారంగా ఈ తుమ్మకర్ర కొలతల ప్రకారం కోసి, దాని పొడవు వెడల్పులు కోసి చెక్కి, ఆ తర్వాత గోల్డ్తో బయట లోపల బంగారుతో పొదిగించబడాలి కదా. దాని అర్థం ఏంటి అంటే, మనము దేవునిని తెలుసుకొని దేవుని వాక్యం అనే కత్తి చేత మనము ఉండవలసిన ప్రకారంగా, ఆ ప్రకారంగా మనం కోయబడి దేవుని
యొక్క దైవ లక్షణాలు, దైవత్వాన్ని మనము ధరించుకోవాలి. దైవత్వాన్ని మనం ధరించుకోవాలి. బంగారుతో పొదిగించబడటం. 2 పేతురు 1:7 మనం చూస్తామండి. నశించిపోవు సువర్ణము ఈ అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది కదా, దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పటికీ మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుట కారణము కదా. 2 పేతురు 1:7 కరెక్ట్. 1 పేతురా? ప్రైజ్ లార్డ్. అవునా? రైట్. ఓకే. ఇలా చూడండి, ఈ బంగారు కంటే అమూల్యమైనది దేవుని ఎడల మనకున్న విశ్వాసము. ప్రైజ్ లార్డ్. ఇలా చూడండి, సరిగా కూర్చునేది నా మాటలేని. లోకులు అనుకుంటారు బంగారము లోహములన్నిటికన్నా విలువైంది బంగారము. కానీ దేవుని దృష్టిలో విలువైన వారిగా మనం ఉండాలనే కోరిక. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే జీవితం, విలువైన జీవితం ఏది అనంటే మనుషుడు, తుమ్మకర్రలాంటి మనిషి దైవత్వాన్ని, దేవుని యందలి విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని ధరించుకొని బ్రతకటమే అమూల్యమైనది. ఆమేన్. అమూల్యం అనంటే విలువ కట్టలేము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ తుమ్మకర్ర లాంటి మన జీవితము, అందులో ఉండే స్వభావాలన్నీ కోయబడి, నరకబడి, చెక్కబడి, ఇక చెక్కబడిన ఆ తుమ్మకర్ర చెక్కలో ముళ్ళు కనబడతాయా? ముళ్ళు ఉంటాయా చెక్కకి? చెప్పరే. లేదు. పై తొక్క ఉండదు, అదేంటో కూడా తెలియదు. ఇప్పుడు పైకి, లోపల, బయట మనం చూస్తే ఏం కనబడుతుంది? బంగారము. ప్రైజ్ లార్డ్. జకరియా గ్రంథంలో మన దేవుడు చెప్తారు, 9వ అధ్యాయం అనుకుంటాను, చివరిలోకి వెళ్ళండి. నా జనులు కిరీటమందలి రత్నాలలాగున్నారు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నాల్లాగున్నారు. ప్రైజ్ గాడ్. రైట్. ఇక చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవునిలో నుండి మనం చూద్దాం, వాక్యంలో నుండి. ఇక చెక్క, తుమ్మకర్ర అనేది ఇక ఎప్పటికీ కూడా కనబడదు మన జీవితంలో. ఇలా చూడండి, మనం యేసయ్యను తెలుసుకున్నాం, మహాదేవుణ్ణి తెలుసుకున్నాం. మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారు. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎవరు? అందరూ మాట్లాడండి, స్వతంత్రంగా మాట్లాడండి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అనండి. అందరూ అనండి. ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన దయాళుడు కదా. ప్రైజ్ లార్డ్. రాత్రి చెప్పాను, ఆత్మ ఫలాలు, ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ ఫలాల గురించి మనం విన్నాం. ఇప్పుడు మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామని అంటే అర్థం ఏమిటి? గలతీ 3:27, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తునే ధరించుకున్నారు అని చెప్పబడింది. ప్రైజ్ గాడ్. మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తునే మనము ధరించుకున్నాం. అంటే తుమ్మకర్ర గోల్డ్తో కప్పబడినట్టు లాంటి, తుమ్మకర్ర లాంటి పాప స్వభావాలు, హానికరమైన స్వభావాలు, ఏమండి, ఎన్నో బలహీనతలు లోపల, నిష్ప్రయోజనకరమైన మనము ఇప్పుడు దేవుని వాక్యము చేత చెక్కబడి, సరిచేయబడి, సవరించబడి, సరిచేయబడి, దేవుని అందరి అమూల్యమైన విశ్వాసము చేత
మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందినమంటే మనము క్రీస్తునే ధరించుకున్నాం. ప్రైజ్ లార్డ్. ఒకసారి మాట వాక్యమును మీరు చూడండి. మనం ఏం ధరించుకున్నాము? క్రీస్తునే తుమ్మకర్ర ఇప్పుడు ఏం ధరించుకుని ఉన్నది? బంగారం ధరించుకుంది. అన్నదే చేత ఇక్కడ మనం బంగారాన్ని లోపల బయట ఇందులో చూస్తాం, కానీ తుమ్మకర్ర ఏమాత్రము. అలాగే క్రీస్తును ధరించుకున్న మనము కూడా మనము కనబడకూడదు. మనలో ఆ పాపపు పూర్వపు ఆ మానవ స్వభావాలు, ఆ లక్షణాలు ఎక్కడ అవి బయటికి కనపడకూడదు. ఏం కనబడాలి? లోపలైనా వెలుపలైనా బంగారమే కనబడాలి. తుమ్మకర్ర కనబడకూడదు. ప్రైజ్ లార్డ్. మనలో దేవుడే కనపడాలి. దేవుణ్ణే మనము కనపరచాలి. స్తోత్రం. అనగా దేవుని పరిశుద్ధతనే మనము కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్. కొన్ని మాటలు మీకు చెప్తాను. చాలామంది అర్థం లేకుండా భక్తి జీవితంలో ఎలాగూ జీవించాలో తెలియని వారుగా ఉంటున్నారు. నీవు ఒకసారి కోయబడి, బాప్తిసం అంటే చంపబడ్డడం, శరీరము పాతి పెట్టబడ్డం, తుమ్మకర్ర కోయబడ్డడం, చెక్కబడిపోవడం, సైజులు ఆ వాక్యం ప్రకారం ఆ ఇంచెస్ ఉన్నాయి చూడండి, కొలతలు. అదేంటి అని అంటే దేవుని వాక్యానికి సరిపోయే కొలత. ఆ ప్రకారం మనము వచ్చి క్రీస్తును, దైవత్వాన్ని, విశ్వాసాన్ని కలిగి మనము ఇక మన జీవితంలో ఎన్నడూ కూడా మనము పూర్వపు ఆ స్వభావం బయటికి కనపడకుండా క్రీస్తునే మనము ధరించుకొని ఉండుట దీని అర్థం. స్తోత్రం. కనబడకూడదు. ఏం కనబడకూడదు? ఇక మనలో మనము కనబడకూడదు. మనం కనబడితే మళ్ళీ మన లక్షణాలన్నీ కనబడతాయి. అందుకే బంగారుతో పొదిగించబడాలి. ప్రైజ్ లార్డ్. రూతు గ్రంథంలో ఒక మాట మీకు చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. అక్కడ నయోమి రూతుతో చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నా కుమారి, చూడు రూతు, నీవు వేరొక పొలములోని వారికి, వేరొక చేనులోని వారికి నీవు కనబడకుండా ఉండటం మంచిది. వేరొక పొలములోని వారికి నీవు కనబడకూడదు. వినాలి. రూతున్నది ఏ పొలం ఏమండి? థ్యాంక్ యూ. బోయాజు పొలములో ఉంది రూతు. వేరొక పొలములోనికి వాళ్ళకి నువ్వు కనబడకూడదు. ఇలా చూడండి, దాని అర్థం ఏంటంటే పొలము అనేది ఒక రకంగా దేవుని సంఘం. స్తోత్రం. వింటున్నామన్న వాళ్ళు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించాలా? ఇదిగో ఇంకో రకంగా చెప్పాలంటే వేరొక పొలం అంటే, పొలం అనేది లోకము కూడా పొలమే. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాల గురించి ఉపమానం యేసు ప్రభు చెప్పారు. పొలం అనగా లోకం. చూడండి, దేవునిలో ఉన్న మనము లోకములో ఉన్న వారికి కనబడాలని, లోకములో ఉన్నవారి వలె మనము కనబడాలని అనుకోకూడదు. నీవు ఇతరులకు కనబడకపోవుట చెప్పండి మంచిది. కొన్నిసార్లు ఈ విషయం మనం మర్చిపోతుంటాం. తుమ్మకర్ర ఎప్పటికీ తుమ్మకర్రలా కనబడితే దానికి విలువే లేదు. వినాలి. తుమ్మకర్రలాగా కనబడితే దానికి విలువే లేదు.
దాని మీద బంగారు మాత్రమే కనబడినప్పుడే అది అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొని వెళ్ళబడుతుంది. ఆమేన్. మన జీవితంలో దేవుని ధరించుకున్న మనం మరణించి మహిమలో చేర్చబడే వరకు కూడా తుమ్మకర్ర ఎప్పుడూ బయలుపడకూడదు. మన పాత జీవితం ఎప్పుడు మనలో బయటికి కనబడకూడదు. ప్రైజ్ లార్డ్. నీవు ఇతరులకు కనబడకపోవుట మంచిది. కొన్నిసార్లు ఇతరులకు కనపడాలని అనుకోవడం పరిపాటి. సాధారణమైన మనుషులు, సాధారణమైన జీవితం, లోక సంబంధంగా లోకంలో బ్రతికే వాళ్ళు ఇతరులకు కనపరుచుకోవడానికే కోరుకుంటారు. నేను అందంగా ఉన్నానని కనపడాలి, మేము గొప్పవారమని ఇతరులకు తెలియాలి, మేము చాలా రిచ్గా ఇతరులకి కనబడాలి అని ఇతరులకు కనబడాలని మనుషులు ఆ వాంఛతో కొన్ని ఇలాంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇతరులకు కనబడాలి, ఇతరుల దృష్టికి మేము గొప్పగా కనపడాలి, మేము చేయనిది ఇతరులకు తెలియాలి, వాటి ద్వారా మేము గొప్పగా అనిపించుకోవాలి, అట్లా అనుకుంటారు. రూతు వేరొక పొలములోని వారికి నీవు కనపడకపోవుట మంచిది. హల్లెలూయా. మనము తుమ్మకర్ర కనపడకూడదు. మనము క్రీస్తును ధరించుకున్నాం, దైవత్వమే కనపడాలి మనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, చదవండి. మొర్దెకై, అమ్మా నా కుమారి, నీ జాతిని నీ వంశమును కనపరచవద్దు. ఎంత మంచి మాట. కొంతమంది దేవునిలోనికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ జాతి, వారి కులము, వారి వంశము, వారి గోత్రము, వారికి లోకములో ఉండేటువంటి ఘనత కలగజేసే వాటిని మరిచిపోరు. వాటిని ఎక్కడికి వెళ్ళినా కనపరుచుకుంటూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, నా కుమారి, నీవు నీ జాతిని నీ వంశమును కనపరచొద్దు. మొర్దెకై ఎంత మంచి మాట చెప్పాడు. నయోమి రూతుతో ఎంత మంచి మాట చెప్పింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కుమారి, నీ జాతి నీ వంశము కనపరచకూడదు. కొన్నిసార్లు దేవుని కృపను మనం ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే ఇందుకే. ఎస్తేరుతో మొర్దెకై ఎలాగైతే చెప్పారు అలాగే చేసింది ఎస్తేరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ రోజున రక్షించబడి దేవునిలోకి వచ్చినప్పటికీ కూడా అనేక మందిలో జాతి, కులము, వర్గము, ఆ భేదాలు మరలా చూపెడుతూనే ఉన్నారు. అలాగంటే దాని అర్థం ఏంటి? నీకు ఒకవేళ బయట భక్తి అనే బంగారం బయట ధరించుకున్నావేమో కానీ విశ్వాసం లోపల మాత్రం చెప్పరే, లోపల బంగారం పొదిగించబడలేదు. బయట ఉంటే సరిపోదండి, నీ భక్తి లోపల కూడా ఉన్నప్పుడే అది యథార్థమైన భక్తి. నోరున్న వాళ్ళు మాత్రం దేవునికి స్తుతి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనలో ఏది కనబడకూడదు, మనలో నుండి ఏది మాత్రం మనకు కనబడకూడదు. స్తోత్రం. ఒకసారి హిజ్కియా తను ఆ రోగి బాగుపడ్డ తర్వాత తనను చూడడానికి బబులోను దేశము రాజు బలదాను కుమారుడైన
హెరో దక్బలదాను, అతడు తన దూతల చేత హిజ్కియాకి కానుకలు, 39వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, హిజ్కియాకి ఒక లెటరు, పత్రిక, కంగ్రాట్స్ అని చెప్తాం కదా, నువ్వు బాగుపడ్డందుకు చాలా సంతోషం అని ఒక ఉత్తరమును, కొన్ని కానుకలు, బహుమానాలు పంపించారు. ఆ బబులోను దేశం నుండి వచ్చినటువంటి ఆ రాజు పంపించినటువంటి దూతలు, ఆ సేవకులు హిజ్కియా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు అవి తీసుకుని ఇక్కడ దేవునిని గణపరిచినట్టు, దేవుడు నీ స్తుతించి వాళ్ళు ఎదుట దేవుడు చేసిన కార్యాలు కనపరిచినట్టుగా అక్కడ మనకు కనబడవు. కానీ హిజ్కియా చేసినటువంటి ఒక తప్పు కనబడుతుంది, ఒక పొరపాటు. అదేంటంటే వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళి తన ఆయుధశాల చూపించాడు, తను కొన్న బంగారు చూపించాడు, సంపదలు చూపించాడు కదండి, ఇవన్నీ చూపించాడు, తనకు కలిగిన ఘనత అంతా చూపించాడు. దేవునికే దేవుడు కన్ను పైనుండి చూస్తూనే ఉంది, వాళ్ళందరికీ చూపించాడు. అందుకే మరి కనపడకపోవటం చెప్పండి మంచిది. మనకి ఏదైనా సరే ఇంత ఉంటే చాలు, గోరంతను కొండంత చేసి భూతద్దంలో పెట్టి ఇంత నలకంతది కొండంత చేసి చూపించడానికి చెప్పుకుంటాం. నేనంటే ఏంటనుకుంటున్నారు? కొంత ఎక్కడికైనా కొంత అవతలకి కొంచెం దూరదేశం ఏదో ఎవరు ఇల్లు వచ్చారు అనుకోండి, 4 రోడ్లలో ఫ్లెక్సీలు కాపాడాలా, నలుగురికి తెలియాలా, అందరికీ తెలియాలా. అయ్య బాబోయ్, కాస్త ఏదైనా కొంత దేవుడు స్థితి బాగు చేశాడు అనుకోండి, అందరికీ చెప్పుకోవాలి, కనపడాలి. మనం ఏది చేసినా, దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా వాటిని కాదు మనం కనపరచాల్సింది, దేవునిని మాత్రమే గణపరచాల. మీకు స్తోత్రం, నోట్లో స్తోత్రం ఉందా? ఆ వచ్చిన వాళ్ళకి దేవుడు బాగు చేసాడు నన్ను అని చెప్పలేదండి, రండి రండి అని ఆ దూతలను వెంట పెట్టుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఆయుధాలన్నీ చూపించాడు. అలా తీసుకెళ్ళి గాడ్రేజ్ బీరువాలో ఉన్న నగలు, బంగారు అవన్నీ చూపించాడు. ఇలా తీసుకెళ్ళి ఏది మరుగు చేయకుండా అన్ని గదులు తిప్పి అన్నీ చూపించాడు. ప్రవక్త నంపి దేవుడు చెవిగలవాడు ఇనుగాక. కిందకి తలకాయలు పెట్టారేంటి? యుద్ధంలో ఓడిపోయిన గుర్రాలకి గుదికాలు నరం తెగ నరికేస్తారంట, ఓడిపోయిన గుర్రాలకి. ఇంకా ఈ కుంటుకాలు ఇంకా మెండారం ఎప్పుడు బలంగా ఉండాలి. స్తోత్రం. సచ్చోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమందికి శక్తి లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. అన్నీ చూపించాడు దేవుడు. చూసి ప్రవక్తను పంపి అవివేక పనిచేశారు ఆయన, వెళ్ళి చెప్పు. వచ్చారు. నీ ఇంటికి వచ్చిన దాసులకి నువ్వేం చూపించావు అన్నారు ప్రవక్త. దేవుడు ఏది మరుగు చేయకుండా అన్నీ చూపించాను, నా దగ్గర ఉన్నాయి అన్నారు. రాబోయే రోజుల్లో నీకేది ఉండదు, అన్నీ ఎత్తుకెళ్తారని చెప్పారు. అన్నీని. కొంతమంది ఏమీ లేకపోయినా ఇత్తడి అన్న వేసుకుని ధనవంతుల్లాగా బంగారం ధరించుకుని కనపడు. కొంతమంది చదువు సంజయ్ కొంచెమే ఉన్నా పెద్ద చదువులాగా కనపడుతూ ఉంటారు. కనపడకపోవడం మంచిది, ఉన్నదే కొంచెం కనపడకూడదు. కనపడాలని అనుకుంటేనే ఈ మధ్యలో నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. హిజ్కియాకి జరిగిన నష్టం ఇంతంత కాదు.
కనపడాలి. మనం కనపడకూడదు. మనకున్న ఏ ఆశీర్వాదమైనా ఆశీర్వాదాన్ని కాదు కనపరచాల్సింది, తలాంతులను కాదు కనపరచాల్సింది, తలాంతులు ఇచ్చే దేవునిని కనపరచాలి. మన గొప్పతనాన్ని కాదు, మనకు గొప్పతనాన్ని కలగజేసిన దేవునిని గొప్ప చేయాలి. అంతే, మనం కనబడకూడదు. రాబోయే రోజుల్లో నీకేముండదు, మొత్తం ఎత్తుకుపోతారన్నారు. మొత్తం ఎత్తుకుపోయారు. వచ్చి వీళ్ళు వెళ్ళి చెప్పారు వాళ్ళకి. ఈ బబులోను దేశం నుంచి వచ్చిన దూతలో హిజ్కియా ఆయుధశాల మేము చూసాం, బంగారు ఉన్న చోటు చూసాం, అన్నీ చూసామన్నారు. అంతే, వచ్చారు. సరాసరి రావడం అన్నీ ఎత్తుకెళ్ళారు. కనపడకపోవటం మంచిది. ఉన్న జాలక ఇంకా కొంచెం ఎగస్ట్రాలు చేసి, మూతుకు రంగులేసి, రకరకాలుగా స్టైల్ చేసి, ఉన్నదే ఇంత పిలక, దానికి ఎందుకండి ఇంత మళ్ళీ యాడ్, ఎన్ని షోకులు చేసి ఇతరులకు కనపడాలనుకుంటే ఏం జరుగుతున్నాయో మీకు తెలియనివి కావు. కనపడాలి. ఆ మధ్య ఎవరో బిడ్డ చెప్పాడు నాకు, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఈ సంఘస్థులు, విశ్వాసులు లక్షల అప్పులు ఉన్నాయంటున్నారండి. లక్షల అప్పులు. ఎందుకురా? ఎందుకంత అప్పులు పాలైపోయారు? మనకు తెలియంది కాదు. ఎవరో అక్కడ ఒక కలిగి ఉన్న వ్యక్తి, సంపన్న వ్యక్తి స్థితిలో ఉన్నవాడు గ్రాండ్గా పెళ్లి చేసాడు అనుకోండి వాళ్ళ అమ్మాయికి. మనకెందుకండి? మనం అలా కనపరుచుకోవాలని మనం అనుకోవడం తప్పు కదా. ఏ విషయంలోనూ మనం కనపడాలి అని అనుకుంటే ఆ తర్వాత ఆయాసపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడవలసి వస్తుంది. కనపడకూడదు. కనపడకపోవడమే. కానీ లోకులు ఏమనుకుంటారు, కనపడటమే మంచిది అనుకో. ఈ కనపడే పనులన్నీ నీకు చివరికి మిగిల్చేది ఏముండదు. కనపడకపోవడమే మంచి. మనం కనపడకూడదు. నచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలామందికి, నాకు తెలుసు చాలామందికి నచ్చదు కనపడాలనే. మరుగై ఉండాలని కోరు, కనపడకూడదు. రూతుతో నయోమి చెప్పిన మాట ఎంత అద్భుతం. అమ్మా, వేరొక పొలంలో వారికి కనపడకూడదు. చూడాలి. కొంతమందికి భక్తి చేసే వాళ్ళకి ఇంకా మనమే కాదు, ఇతరులు కూడా ఉంటారు. వాళ్ళకి భక్తి చేస్తున్నట్టు మా ముఖాలు ఎవరికి కనపడకూడదు అనుకుంటారు, కళ్ళు ఉంచుకుంటారు. ఈ కళ్ళు లోపల ఉన్నది బంగారం అంచేత వాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తూ ఉంటారు, ఎన్ని మార్పులు మారుతారు. బట్టలు మార్చినట్టు, బూట్లు మార్చినట్టు భార్యలు మారుస్తారు, భర్తలు మారుస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు లోపల బయట కూడా ఈ తుమ్మకారం మీద ఏముండాలి? కరుణమ్మ, బంగారం. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులైన మన జీవితంలో మన ఆర్థిక స్థితి బాగున్నదని మనం గర్వంగా కనపడకూడదు. మీ అందచందాల్ని ఇతరులకు కనపరుచుకోవాలనే ప్రయత్నాలు చేయకూడదు. లోకములో ఇతరులకి మనము అనేది ఏ విధంగా కనపరుచుకోవడం మనకి మంచిది కాదు. స్తోత్రం. ప్రైజ్ గాడ్. అందుకే కొత్త నిబంధనలో దైవజనుడైన పౌలు అన్న మాట గలతీ 2:20, జీవించున్నది నేనే కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, జీవించుచున్నది నేను కాదు. అసలు నేనే కాదు, ఎప్పుడు ఇది అనుకోవాలి. కనపడేది లోపల బయట ప్యూర్ గోల్డ్. మన జీవితంలో విలువైనది, ధన్యకరమైనది దేవుని యందలి విశ్వాసం, దైవత్వం. దైవత్వమే క్రీస్తును ధరించుకున్న మనలో కనపడాలి. మనము
అనాలి, గట్టిగా గట్టిగా చెప్పాలా, కనపడకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మన ప్రభువు చెప్పిన మాట మీరు త్వరగా తీయాలి, తప్పకుండా బైబిల్ వాక్యం చదువుకోవాలి. మత్తయి 6:1 మనుషులకు కనబడాలని అస్సలు మనుషులకు కనబడాలని మనం ఏది చేయకూడదు. నువ్వు చేసేది నీతి కార్యమైనా సరే అది మనుషులకు కనబడాలని చేయకూడదు. మనుషులకు కనబడాలనే ఈ రోజున సాధారణమైన మనసు కలిగిన మనుషులు ఏది చేసినా మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేసినా మనుషులు కనబడాలనే చేస్తారు, కనబడుట కొరకే చేస్తూ ఉంటారు. కానీ మనకు దేవుని వాక్యం నేర్పిస్తుంది, ప్రభువు చెప్తున్నారు, మీరు మనుషులకు కనబడాలని మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. అలా మనుషులు కనబడాలని చేస్తే పరలోకమందున తండ్రి వల్ల ఫలము మీకు రాదు. వింటున్నారా? మనము కనపడాలని ఏది మనలో ఆ భావన ఉండకూడదు. ఒకప్పుడు మనము తుమ్మ చెట్టు, ఇప్పుడు దాన్ని దేవుడు కోరుకున్నాడు, కృప చూపారు, రక్షించబడ్డాం. మనం కనబడకూడదు, దైవత్వాన్ని కనపరచాలి, దేవునినే మనము కనపరచాలి. మన తను ఉన్నంతకాలం దేవునినే మనము కనపరచాలి. మందసం తుమ్మకర్రతో చేయబడి బంగారుతో ఈ ప్రక్క ఆ ప్రక్క పొదిగించబడ్డ అర్థం మనము క్రీస్తునే కనపరచాలి. చూడండి, పాత నిబంధనలో యోసేపును గూర్చి మనము చూస్తాం. ఎవరు? నోరు తెరిచి చెప్పండి, ఎవరు? యోసేపు భక్తిపరుడు, దైవత్వం కలిగిన వ్యక్తి, దైవ భక్తుడు. నా ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు గలవారికి జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, కృప ఉంటుంది. ఆ కృప కలిగి వారు కాపాడబడుతూ నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళకి వరాలు, తలాంతులు దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు కలిగి ఉంటారు. ఒకానొక సమయమందు అతను రాజు ఎదుటకు తీసుకొని రాబడ్డారు. రాజు అడుగుతున్నాడు, ఫరో, నీవు కల వింటే దాని భావం చెప్పగలవని నిన్ను గూర్చి విన్నాను. భక్తిపరులు చూడండి, బైబుల్ చూడండి, ఏం చేస్తున్నారు? ఆదికాండం 41:16. ఆదికాండం 41:16 పైన చూడండి. ఫరో యోసేపుతో, నేను కలగన్నాను, దాని భావము చెప్పడానికి ఎవరూ లేరు. నీవు కల విన్న ఎడల దాని భావం చెప్తావని నిన్ను గూర్చి నేను విన్నాను అన్నాడు. అప్పుడు ఏమనాలి యోసేపు? అంటే ఇప్పుడు ఏం కనబడుతుంది చెప్పండి, చెప్పాలి. యోసేపును కనపరుచుకుంటున్నాడా, లేక యోసేపు దేవుణ్ణి కనపరుస్తున్నాడా? మీ మధ్య పిల్లలు తిరుగుతున్నారు, కూర్చోబెట్టండి వాళ్ళని. పురుషులు చెప్పండి, మైండ్ పనిచేయాలి. దేవుని వాక్యము అందరూ అర్థం చేసుకోరు. నీ హృదయం పరిశుద్ధపరచబడి దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యం నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అందరికీ అర్థమవుదు.
ఇది దైవ ప్రత్యక్షత. ఆ మనస్సు లేని, శ్రద్ధ లేని వ్యక్తులకు అది అర్థం కాదు. ఇంకేమైనా అయితే ఈజీగా క్యాచ్ చేస్తారు. ఎస్, చూడండి, ఇక్కడ యోసేపును గూర్చే విన్నాడు ఆయన. సాధారణంగా యోసేపుతో ఖైదీలుగా ఉంచబడి తిరిగి మరలా ఉద్యోగంలోకి వెళ్ళాడే ఫరో యొక్క పానదాయకుడు. అతను వెళ్ళి ఫరోకి ఏం చెప్పాడు? యోసేపు గురించి చెప్పాడు. ఫరో విన్నది కూడా ఎవరి గురించి? యోసేపు గురించే విన్నాడు. సాధారణంగా లోకంలో మనుషులు, దేవుణ్ణి ఎరగిన వాళ్ళు మనుషుల గురించి, మనుషులకున్న గొప్పతనాలను గురించే వింటారు, మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డలు, దేవుణ్ణి ధరించుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఇతరుల వలె మాట్లాడక, ఇతరుల వలె భావించక, వారు దానికి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ జీవితం. చూడండి, ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? నిన్ను గుర్చిన్నానని ఫరో అంటున్నాడు. పానదాయకుల అధిపతి యోసేపు గురించే చెప్పాడు. కానీ యోసేపు గురించి చెప్పుకోకుండా యోసేపు దేవుని గురించి చెబుతున్నాడు. మీరు లోకంలో సంభాషణ చేసేటప్పుడు ఏనండి, దేవుని ఎరిగి దేవుని ధరించుకున్న వ్యక్తి దేవునిని గురించి మాట్లాడుతాడు, తన దేవుని బయలుపరుస్తాడు. లోక సంబంధమైన వ్యక్తి తన ప్రజ్ఞా వివేకములు లేకపోతే ఇంకేమైనా చెప్పుకుంటాడు. మనము ఇక్కడ చూసి నేర్చుకోవాలి. నువ్వు కల వింటే బాగుంది చెప్తావని విన్నాను అంటే యోసేపు అంటాడు, అది నా వల్ల అనండి. కొన్నిసార్లు నా వల్లే అనుకుంటాం కదా, నా వల్ల కాదు. మరి ఎవరి వల్ల? నా వల్ల కాదు. ఐ యామ్ నథింగ్. దేవుడే. చూసారా, అదే బంగారముతో లోపట బయట తాపడం పెట్టబట్టం. అక్కడ యోసేపు పాత నిబంధన కాల భక్తుడు దేవునిని ప్రతిబింబింపజేస్తున్నాడు. దేవునిని ఎరుగని వ్యక్తికి దేవుడు అని దేవునిని తెలియపరుస్తున్నాడు. ఆమేన్. అదే బంగారుతో తాపడం పెట్టబట్టం. అలా లోపట బయట బంగారుతో పొదిగించబడిన ఆ తుమ్మ చెక్క గలగిన మందసమే ఒక ఉన్నతమైన అతి పరిశుద్ధ స్థలములో షెకేనా మహిమ చేత, ఇదిగో కెరూబులు ప్రకాశిస్తున్న షెకేనా మహిమ చేత కమ్మబడి ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు గురించి గొప్పగా మనం చూడొచ్చు. గలతీ పత్రికలో 1:16 మీరు చదువుకోండి. గలతీ 1:16 చక్కటి మాట అండి. ఆయనను, పౌలు అంటారు, ఆయనను నాయందు బయలుపరచవలెనని, ఆయనను నాయందు బయలుపరచాలని కదా. దేవుడు ఒకప్పుడు సౌలు ఏంటి? తుమ్మకర్ర, హానికరుడను హింసకుడను కదా, దూషకుడను హింసకుడను హానికరు, తుమ్మకర్ర. అండర్స్టాండ్? తుమ్మకర్ర భయంకరమైన వ్యక్తి. దమస్కు గేటు దగ్గర దైవ దర్శనం కలిగి కన్నులు తెరవబడ్డాయి. యేసును చూచాడు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. అంతవరకు మతము యొక్క ముసుగులో బ్రతుకుతూ వచ్చాడు. మత ద్వేషముతో ఇతరులను హాని చేయటము అతనికి వెన్నతో పెట్టిన విద్య. క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించాడు. అనేక మంది పరిశుద్ధులకు హాని చేశాడు.
స్తెఫనుకు చావుకు కూడా అతను సమ్మతించాడు. స్తెఫను చంపుతున్న వారి వస్త్రాలకు కావలి కాశాడు. ఇలాంటి భయంకరుడైన వ్యక్తిని సౌలును దేవుడు దర్శించాడు, మాట్లాడాడు, కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, రక్షించాడు. ఇప్పుడు అతను సౌలు కాదు. ఏమన్నారు పత్రికలో వాడిన మాట, క్రీస్తు ఖైదీని, క్రీస్తు దాసుడను. అబ్బా, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి, ఎంత అద్భుతం. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు క్రీస్తు ఖైదీని, క్రీస్తు దాసుడను. ఆయన అంటారు, ఆయనను నాయందు బయలుపరచాలని దేవుడు ఆయన అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. ఇలా వినాలి నా ప్రియులరా, ఈ వ్యక్తి ద్వారానే దేవుడు ఆనాడు రోమా ప్రభుత్వంలో అనేకులకు ఈ వ్యక్తి ద్వారా క్రీస్తును బయలుపరుచుకున్నాడు దేవుడు. అవునండి, అందుకే పౌలు అన్నారు అనేకమైన ప్రత్యక్షతలు కలిగిన కానీ ఎక్కడ వాళ్ళ ద్వారా దేవుడు పౌలు యొక్క నడికట్టు తెచ్చి రోగుల మీద పెడితే బాగుపడ్డారు, వాళ్ళ నీడ పడితే దయ్యాలు వదిలిళ్ళాయి, అద్భుతాలు జరిగాయి. ఓసారి పౌలు వాక్యం చెబుతున్నప్పుడు ఒక కుంటివాడు బాగుపడితే, లుస్రా పట్టణం, అది లుస్రా సిటీలో, అక్కడ ద్యుపతి అనేటువంటి దేవతను పూజించే ఆ పూజారి ఆ ప్రజలందరూ కలిసి వచ్చి పౌలు వారిని ఏమనుకున్నారంటే, దేవతలే మన మధ్యకు మనిషి రూపం దాల్చి వచ్చారు అని బలివ్వడానికి ఎడ్లు, సన్మానించడానికి పూదండ్లు తెచ్చిపోయి సిద్ధపడుతూ ఉంటే అక్కడ అన్నారు, చూడండి పౌలు ఏమన్నారు, ఎతకండి, బైబిల్ ఎతకండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో ఉంటుంది, 14-15. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము గల వంటి స్వభావం గల నరులమే, మనుషులమే. చూసారా ఎంత, మేము కూడా మీలాంటి మనుషులమే, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే అని. అంతేగాని పుట్టుకుంటూ వాళ్ళు లేచి గంతులేస్తే ఏమైనా గొప్పగా వాళ్ళను గురించి వాళ్ళు ఏమైనా కనపరుచుకున్నారా? దేవునిని ఎరుగని జ్ఞానం లేని లోకం ఇది ఇలాగే ఉంటారు. ఎడ్లు తెచ్చి బలివ్వడం, పూదండలు వేసి వీళ్ళకి వీళ్ళు ఏదో గొప్పవాళ్ళని అనుకోవడం. మనుషులందరూ ఒక్కటే, మనుషుల్లో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు కాదు. సేవకులు ఎంతైనా ఏమండి, దైవజనులు కొంతమంది రోజుల్లో దైవ సేవకులు మనుషుల చేత పూజించబడుతున్నారండి. పూజించబడకూడదు, మనము పూజించబడకూడదు, మనము గణపరచబడకూడదు. మీరైనా మేమైనా తమను తామే పొగడుకుంటున్నారు, పొగడకపోతే కోప్పడతారు. రెవరెండ్లని బిరుదులు మనకి ఎందుకండి? అపోస్తులు చూశారా, క్రీస్తు దాసులం. ఎక్కడ మనము వినండి, ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మేము కూడా మీలాంటి మనుషులమే, పూదండలు ఎందుకు మాకు అని కిందకు వచ్చే వాళ్ళు మాట్లాడిన మాటలు మనకు అర్థమవుతాయి. మీరు ఈ వ్యర్థమైన వాటినన్నీ విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, అందరి సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగండి. జీవము గల దేవుని వైపుకు తిరగండి. ఇదే క్రీస్తును బయలుపరచటం.
ఇందుకోసమే దేవుడు సౌలును పౌలుగా మార్చింది. ఇందుకోసమే దేవుడు హానికరుడు, హింసకుడైన వ్యక్తిని, తుమ్మకర లాంటి వ్యక్తిని దైవ ప్రత్యక్షత కలగజేసి రక్షించింది. ఇందుకే క్రీస్తు మన ద్వారా చెప్పండి బయలుపరచబడాలి. మీరు ఏ ఇంటిలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నీ ప్రత్యక్షత మర్చిపోకూడదు, నీవు కనబడకూడదు. దైవత్వమే మన ద్వారా దేవుడే కనపరచబడాలి. క్రీస్తు మన ద్వారా బయలుపరచబడాలి. క్రీస్తు మనలో బయలుపరచబడాలి. క్రీస్తు మన ద్వారా బయలుపరచబడాలి. మందసానికి బయట లోపల బంగారే కనబడుతుంది, తుమ్మకర్ర ఎప్పటికీ కనపడకూడదు. రక్షించబడినవు మరలా పూర్వస్థితి మనలో కనపడకూడదు. ఒకప్పుడు నువ్వు దేవుని తెలియనప్పుడు మనలో ఎన్నో మూర్ఖ స్వభావాలు, కోపం, పగపట్టుట, ఇతరుల్ని దూషించటం, ఇతరులనేమో తక్కువగా మాట్లాడడం, మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం, అవి పూర్వం. ఇప్పుడు మనం కోయబడ్డాము, చెక్కబడ్డాము కదా. బయటికైనా బంగారు పోతా, లోపలొద్దా? మనం ఎక్కడా కనపడకూడదు. క్రీస్తే మన ద్వారా ఇలా చూడండి, యేసుక్రీస్తుడు సశరీరుడిగా ఈ లోకములో బయలుపరచబడ్డప్పుడు ఆయన నిందలు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారము, కొరడా దెబ్బలు, అవమానాలు ఆయన భరించలేదా? క్రీస్తును ధరించిన మనము కూడా భరించాలి అవసరమైతే. హల్లెలూయా. బద్ధకం ఎందుకండి? చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇంకా మనము రక్షించబడినప్పుడు కూడా మళ్ళా మనం కులగోత్రాలు వాటిని గురించి మాట్లాడడం సిగ్గుసేటు కదా. క్రీస్తు మన ద్వారా బయలుపరచబడాలి. మన సామర్థ్యం అని చెప్పుకోవడానికి అది మనము సిగ్గుపడాలి. యోసేపును గూర్చే విన్నాడు ఫరో, కానీ ఇది నా సామర్థ్యం కాదు, దేవుడి వల్లే మీకు బయలుపరచబడుతుంది. దేవునినే బయలుపరచాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనము కనబడకూడదు, మన ద్వారా దేవుడే కనపడాలి. నిన్ను చూసిన వాళ్ళకి నీవు కనబడకూడదు, దేవుడే కనపడాలి. నీలో దేవుడే కనపడాలి. యేసు చూపిన ప్రేమ మనలో లోకము చూడాలి. యేసుక్రీస్తు యొక్క ఆ దీర్ఘశాంతం, ఆ సాత్వికం, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోండి. ఏది నేర్చుకున్నది? ఏది? ఎవరైనా ఇంత మాట అంటే మాటకు 2 మాటలు, నేనంటే ఊరుకుంటానా? నేను పడతానా? నువ్వు తిడితే నేను కూర్చుంటానా? చూస్తూ ఉంటానా? ఇంకా నీలో బంగారము లోపల కూడా పూయబడాలి. ఆమేన్. హల్లెలూయా. అదే పాటల కీర్తన ఎత్తండి. చెల్లుమని కొట్టింది ఒకరు, వచ్చు మీకు, నోరు తెరవలేదా? వచ్చు బాగా పాడతారు. పాడడం కాదు, తను ప్రక్కలో పొడిచిన వ్యక్తిని కూడా, తండ్రి దీన్ని క్షమించు. దైవత్వం కనపడాలి. ఒక్కోసారి మనలో దైవత్వం కనబడుతుందా, మనం కనబడుతున్నాం? ఆలోచించండి. దైవత్వం, నీవు క్రీస్తును ధరించుకుంటే ఆ దైవత్వమే మనలో కనపడాలి. చర్చిలోనేమో దేవుడు కనబడి, ఇంటికి వెళ్ళాకేమో బయటికి పద, ఇంటికి నడు, నా అసలు రూపం ఏంటో అక్కడ చూపెడతా. 2 రూపాలు ఉన్నాయి నీకు, బయట బంగారమును లోపల తుమ్మకర్రనా? దైవత్వం కనపడాలి. దేవుడే మన ద్వారా బయలుపరచబడాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు పాడిన పాట చూడండి. నా తనువందునా శ్రమలు సహించి
నీ వారసుడా. ఆహా ఆహా నా ధన్యత, ఏమని అయ్యా ఏమని, ఆహా నా ధన్యత, నేనెందుకని యేసయ్యా నీ రక్తము చే, కొట్టు కొట్టు చప్పలు కొట్టు. ఓ కడుగబడినందునా, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా, ఆయన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తే మనలో బయలుపరచబడాలి, మనం కనపడకూడదు. అసలు ఎప్పుడైనా టెస్టింగ్ వాడబోయే ముందు ఏదైనా టెస్ట్ చేస్తాం కదా. హలో 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 మైక్ చెక్ మైక్ చెక్ టెస్టింగ్ అంటాం కదా. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని అసలు ఎలా ఉంటుందని ఎవరినో నీ మీదకి రేపు ఏదో కొంచెం చేసి, అప్పుడు నా అసలు రూపం అస్సలు అదేనమాట, అది కనపడకూడదు. ఎప్పుడు దేవుడే మనలో క్రీస్తే కనపడు. ఆమేన్ 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 హల్లెలూయా. మీ అందరికీ నేను చేతులెత్తి దైవ సేవకుడిగా బోధిస్తున్నాను, క్రీస్తే మనలో కనపడాలి. నా ప్రభువు పరిశుద్ధుడు, నాలో ఏ విధమైన అపవిత్రత కనపడకూడదు. నా ప్రభువు యొక్క పరిశుద్ధతే నాలో కనపడాలి. మాటలో కానీ క్రియలలో కానీ దేనిలోనైనా క్రీస్తునే మనము బయలుపరచాలి. మరొక్క మాట అపోస్తలుల 3:12 12-16 చూడాలి. అక్కడ పేతురు ద్వారా కూడా దేవుడు అద్భుతం జరిగించారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ సమయంలో అందరూ పేతురుని చూస్తున్నారు. ఎందుకంటే కుంటివాడు బాగుపడి గంతులేసి కనబడుతున్నాడు అక్కడ. సరిగినాలే, వాళ్ళతో ఉన్నాడు, గంతులేస్తున్నాడు, స్తోత్రం చెబుతున్నాడు, దేవుని మందిరంలోకి వచ్చి తిరుగుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి పేతురు తట్టు చూస్తున్నారు. అప్పుడు పేతురు ఏమన్నారు చూడండి, అయ్యో మీరందరూ మాట్లాడితే ఎందుకు ఎలా చూస్తారు? మా సొంత శక్తి చేత భక్తి చేత వీనికి నడువ బలమిచ్చినట్టు మాట్లాడితే ఎందుకు చూస్తారు? ఎందుకు వాళ్ళ తట్టు చూస్తారు? వాళ్ళకి ఏది అర్జెంట్ వచ్చి బయటికి వెళ్ళారు. అదే మరి చెప్పేది బుర్రకెక్కనివ్వండి. మా తట్టు ఎందుకు చూస్తారు కదా? ఇలా చూడండి, నా ప్రజెంట్ ఈ రోజుల్లో కూడా దేవుడు ఒక సేవకుడి ద్వారా ఏదైనా అద్భుతం జరిగించారనుకోండి, ఆ సేవకుడి తట్టే చూస్తారు. ఇప్పుడు కూడా సేవకుడి తట్టు కాదు, సేవకుడు చెప్పాలి. క్రీస్తును ధరించుకున్న వ్యక్తి అయితే ఏం చెప్తాడు? నా తట్టు చూడకండి, ఆయన తట్టు చూడండి. మా సొంత శక్తి చేత భక్తి చేత వీని మేము బాగు చేసామా? మీరు సిలువ వేసిన నజరేయుడని యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ అందరి ఎదుట నిలిచి గంతులేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరిని బయలుపరుస్తున్నారు? యేసయ్యని బయలుపరుస్తున్నారు. ఈ రోజుల్లో సేవకులు దేవుడు ఏదైనా కొంత ఆశీర్వదించి ఏదైనా ఒక అద్భుతం జరిగిస్తే ఇంక చూసుకోండి, ఇంక చూసుకోండి. వాళ్ళే పూజించబడుతున్నారు, వాళ్ళే మహిమపరచబడుతున్నారు. కానీ వాళ్ళు చూశారా? పేతురు కానీ దైవజనులు అపోస్తులు పౌలు కానీ చూశారా? ఎందుకు మా తట్టు చూస్తారు? మా తట్టు చూడకండి, దేవుని తట్టు చూడండి. చూసారా? క్రీస్తునే మనము
దైవ సేవకులు క్రీస్తునే బయలుపరచాలి. మందసం దైవజనుడికి కూడా సాదృశ్యం, మందసం విశ్వాసులకు సాదృశ్యం. విశ్వాసి దేవునినే బయలుపరచాలి, దేవునినే మహిమ, దేవుని ప్రేమను మనము చూపాలి, దేవుని పరిశుద్ధతను మనము చూపాలి. దేవునిలో ఉండే దైవత్వం మన ద్వారా లోకమునకు బయలుపడాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మన ద్వారా లోకమునకు తెలియబడాలి. అందుకే నీకు లోపల బయట బంగారం ఉండి, బయట మాత్రం చాలదు. ప్రైజ్ గాడ్. చివరిగా ఒక మాట మనమందరం చూద్దాం. ఎఫెసీ 3:11 త్వరగా. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలి. ప్రైజ్ గాడ్. సంఘము ద్వారా మనము వినండి, ఈ వాక్యం విని ఈ వాక్యమును మీ జీవితాలకు అన్వయించుకొని చూడండి, అలాగ మీరు జీవించండి. అప్పుడు మీరు ఎక్కడుంటారు తెలుసా? మేలిమి బంగారుతో పొదిగించబడిన ఈ మందసం ఎక్కడుంటుంది? అతి అతి ద హోలీ ప్లేస్, హై హోలీ ప్లేస్, ఉన్నతమైన పరిశుద్ధ స్థలము. దేవుడు ఉండే అక్కడే షెకైనా మహిమ దాన్ని కమ్ముతుంది. కెరూబులు ఆ మహిమతో ఆ మందసాన్ని కప్పుతున్నట్టు. అందుచేత ఆ వాక్యం చూడండి. సంఘము, మందసం సంఘానికి కూడా సాదృశ్యం. క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం ద్వారా ఇప్పుడు నానా విధమైన జ్ఞానము తెలియబడాలి. ఎందుకంటే లోకమునకు దేవుని గురించిన జ్ఞానము లేదు. మన ఎవరో చెప్తున్నారు, ఆ మనిషి ఎవరో మతి చెడిపోయో, దురాత్మల చేత పీడించబడుతూనో, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే చూశారంటే అండి, అలాగా చూసి చూడటం, దండాలు పెట్టుకోవడం. ఎవరికి? ఈ బోడిదానికి. ఒంటి మీద అసలు నూలు పోగు లేకుండా ఉంటే చూడ్డానికే సిగ్గు కదా ఈ బోడిదానికి. దీనికి దండాలు ఎట్టుకుంటున్నారంటే, ఎట్టుకుంటారు. ఈ రోజున సంఘము ద్వారా లోకానికి దేవుని గూర్చిన జ్ఞానం మనము కలిగి క్రీస్తును ధరించుకున్న మనము లోకానికి మన ద్వారా జ్ఞానం కలగాలి. నువ్వు రక్షించబడ్డావా? నీలో ఉన్న దైవత్వం, ఆ దైవ జ్ఞానము కలిగి ప్రవర్తించే జీవితం ద్వారా నీ ఇంటి వారికి క్రీస్తు బయలుపడాలి. నీ ఇంటి వారు క్రీస్తును నీలో చూడాలి, నీ ద్వారా చూడాలి. మీరు వ్యాపారం చేస్తున్న చోట, మీరు ఉద్యోగం చేస్తున్న చోట, మీరు పని చేస్తున్న చోట, ఎక్కడైనా మనలో దైవత్వం కనపడాలి. దేవుడు మన ద్వారా లోకానికి, సంఘము ద్వారా ఇప్పుడు ఆ నానా విధమైన దేవుని గురించిన జ్ఞానం తెలియబడాలి. చాలామందికి లోకానికి తెలియదండి. నిజంగా పాపం చేస్తే వచ్చేది ఏంటో వారికి తెలియదు. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. అదే ఈ జ్ఞానం వారికి ఉందా? పాపమునకు వచ్చే జీతం మరణమని, ఈ భూమి మీద మనం జీవించే జీవితకాలం అశాశ్వతమని, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని, మనిషి చనిపోయినప్పుడు పరిశుద్ధ పరచబడిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాళ్ళు నిత్య రాజ్యానికి చేరుతారని, ఈ దేవుని విశ్వసించిన వాళ్ళు తమ పాపములోనే మృతి పొందితే నిత్య నాశనానికి వెళ్తారనే సంగతి దేవుని దగ్గర ఉన్న మనము, ఆ జ్ఞానం మనకుంది, వారికి తెలియదు. కనుక సంఘము ద్వారా ఇప్పుడు ఈ జ్ఞానము తెలియబడాలి. అంటే సంఘము మందసానికి సాదృశ్యం. క్రీస్తును గూర్చిన నానా విధమైన జ్ఞానము సంఘం ద్వారా బయలుపడాలి, తెలియబడాలి. అంతేగాని మీరే జ్ఞానం లేకుండా ఉంటే
ఒక్కసారి ఆలోచించండి. ఇలా చూడండి, అయ్యా నువ్వు బైబిల్ తీసిన తీగపైన ఇలా చూడు. నీవే దేవుణ్ణి ఎరిగిన, నీవే రక్షణ పొందిన, నీవే జ్ఞానం లేకుండా బ్రతుకుతుంటే, నీవే తాగి, నీవే దుర్భాషలాడి, నీవే దుర్మార్గ పనులు చేస్తూ, నీవే ఏమండి తాగి తిని కొట్టుతూ తిడుతూ హానికరమైన జీవితమే జీవిస్తూ ఉంటే, అపవిత్రమైన బ్రతుకే నీవే జ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఉంటే, నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి నీకే అర్హత లేకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. నీవు ఒక మందస్సములాగా ఉండాలి. పాత నిబంధన కాలంలో యాజకులు మందస్సాన్ని మోసారు, ఇదిగో దండెలతో. ఈ దండెలు కూడా తుమ్మకర్రే, వీటికి కూడా బంగారు పూత పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మోసే యాజకులు కూడా మానవ స్వభావం కలిగిన మీ వంటి స్వభావం గల నరులమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభు కృపచేతనే మీకు యాజకత్వపు సేవ దేవుడిచ్చాడు అని చెప్పారు. అందుకని ఎక్కడికక్కడ ఇలా చూడండి, మందసాన్ని మోసేవాళ్ళు కానీ, మనల్ని మనం ఎక్కడ తగ్గించుకుని మందసాన్ని మోసేవాళ్ళు కూడా బయటికి కనపడకూడదు. తలాంతులున్నా వరాలున్నా కనపడకూడదు. నిజంగా నేర్చుకోవాలి మనం. ది పెంతెకోస్తు మిషన్ పరిచర్య చూస్తే ఎంత అద్భుతమో. ఆమేన్. వారు ఎక్కడ కనపడరు. వారి పేర్లు కానీ వారు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా కనపడు. ప్రభువు మాత్రమే కనపరుస్తారు. నిజమైన దేవుని బిడ్డలు ఎవరైనా ప్రభువునే కనపరుస్తారు, ప్రభువునే బయలుపరుస్తారు. ప్రభువుకే మహిమ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ. ఇలా చూడండి, మనం ఎంతగా ప్రార్థన చేసుకున్నామని, మనం ప్రార్థన చేసుకుంటున్నామని, ఎంత ప్రార్థన ఇన్నిసార్లు నేను ప్రార్థన చేస్తానని కానీ, ప్రార్థన చేసుకుంటున్నానని కానీ, బైబిల్ చదువుకుంటున్నాను, సత్క్రియలు చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, మనుషులకు కనబడాల్సిన అవసరత కనబడకూడదు. ఆమేన్. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడకూడదు. తలుపేసుకోవాలి. కనబడకూడదు. ఎక్కడా కనపడకూడదు. ఎక్కడ మనలో బాబు వింటున్నారా? ఎక్కడా కనపడకూడదు. ఏ రోజు ఆయన దయగల కనుదృష్టి మన మీద నిలిపారు, ఆయన కృప చూపారు, ఏ రోజు మనం ప్రభు చేతులకు వచ్చి లోబడ్డాము, ఆయనను అంగీకరించి రక్షణ పొందాము, ఆ రోజే మన స్వభావాలన్నీ పాతి పెట్టబడి, ఆ కొలతలు ఉన్నాయే, ఆ కొలతలు ఇంగ్లీష్లోనే చూడండి, ఎన్ని ఇంచులు పొడవో, ఎన్ని ఇంచులు వెడల్పో, వైడ్ ఎంతో, లెంత్ ఎంతో ఉన్నాయి చూడండి. ఆ ప్రకారము దేవుని వాక్య ప్రకారంగా మనము ఆయన చేతుల్లో అమర్చబడి, ఏమండి, మేలిమి బంగారుతో లోపల బయట పొదిగించి, ఇక దేవుడే కనపడాలి. అంతేగాని ఎప్పుడు మరలా నీవు కనపడకూడదు. వింటున్నారా? నీవు కనపడకూడదు. ఇంతకు ముందు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అదే మనిషి అనుకుని అదే మార్గంలోకి మళ్ళారా అని పిలిస్తే ఎవరు నువ్వు? ఏంటి అలా మాట్లాడుతున్నావు ఎరగనట్టు? ఎస్, నేను అప్పుడు నీవు చూసిన మనిషిని కాదు, ఇప్పుడు నేను న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఎలాగా? బంగారుతో నేను దైవత్వంతో పొదిగింది. అదే నిజమైన దైవభక్తి. వారి ద్వారానే దేవుడు బయలుపరచబడతాడు, వారి ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు, వారి ద్వారానే దేవుని గురించిన నానా విధమైన జ్ఞానము లోకము తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని చూసినోళ్ళే జ్ఞానం తెచ్చుకుంటారు. మిమ్మల్ని చూసినోళ్ళే వాళ్ళు చేసే క్రియలను చూసి బుద్ధి తెచ్చుకుంటారు. క్రీస్తులో ఉన్న ఆ దైవత్వం మనలో ప్రతిబింబించబడాలి. నా దేవుని ప్రజలారా, చివరి దినాల్లో
సంఘమునకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక నూతనమైన ప్రకటన ఇది. రెండు చేతులు ఊపుతూ ప్రభుని స్తుతించుదా. ఈరోజు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశముతో ప్రభు తన సన్నిధికి ఆకర్షించుకున్నారు. ఒకప్పుడు తుమ్మకర్ర, ఇప్పుడు కోయబడి బంగారుతో, మేలిమి బంగారుతో పొదిగించబడిన మందస్సముగా మనం ఉన్నాం. ప్రభువే కనపడాలి, మనము కనపడకూడదు. అందరూ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ అలా ఉంచుకొని మీరున్న చోట